ఒకటి వచ్చింది, స్వామి ఒక్కొక్కరు పిలిచిస్తున్నారు, నమస్కారం నా పేరు మిస్ అయిపోయారు. అక్కడ వరకు వచ్చింది, నెక్స్ట్ నా పేరు అనమాట, నా పేరు మిస్ అయిపోయి నెక్స్ట్ వాడు చదివిస్తాను. సో నాకు మళ్ళీ ఆ నమస్కారం మిస్ అయిపోయింది ఎంఎస్సీలో కూడా. సో నేను అయినా సరే మళ్ళీ దొరుకుతుంది అని చెప్పి ఒక విశ్వాసంతో అలాగే ఉన్నాను. అప్పుడు నాకు షిరిడి సాయి సత్యాలు చదవాలని మళ్ళా ఇదనమాట ప్రేరణ వచ్చింది. అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, సాధించింది. అది ఓన్లీ ఒక చాప్టర్ చదివినప్పుడు ఇప్పుడు మొత్తం చదువుతామని ఒక 2 నెలలు షిరిడి సాయి సత్యాలు మొత్తం చదివాను. చదువుతున్నప్పుడు పక్కన కూర్చున్నాడు ఎవడో చెప్పాడు, శాస్త్రి నువ్వు ఒక వారంలోనే పారాయణం చేస్తే నువ్వు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది అని. నేను చెప్పాను, వారంలో చదివితే ఎక్కడ నాకు ఎక్కువ అవుతుందా, ముందు మొత్తం చదువుని నెక్స్ట్ టైం చూసినా ఒకటి చదువుతాను అన్న. సో ఆయన చెప్పి దుడిపోయారు మనసులో. సో అనుకున్నాను అనమాట, ఈసారి ఒక వారం పారాయణం చేస్తాం. పారాయణ చేసి ఏం కావాలి అనుకున్నాను, ఏది అడిగితే అవుతుంది అన్నారు కదా వాడు. సో ఏం కావాలని అనే అనుకుంటాను అన్నమాట లోపల నుంచి. సో స్వామిని చూసే కదా షిరిడి బాబు దర్శనం అయితే బాగుంటుంది అని కోరుకున్నాను. సో వారం రోజులు పారాయణం చేసి చేసిన తర్వాత బాగానే చేశాను. అంతా చేసిన తర్వాత ఆ రోజు 2-3 రోజుల తర్వాత స్వామి దర్శనం వచ్చారు. దర్శనంలో వెళ్తూ నాకు పాద నమస్కారం ఇచ్చి బ్లెస్ చేసేది. సో నేషన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి. కానీ మనకు డౌట్ వచ్చింది, నేను షిరిడి బాబు దర్శనం కోరిక స్వామి వచ్చాను. సో ఎక్కడో తప్పై ఉంటుంది, సరిగ్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొడుకు షిరిడి బాబు దర్శనం కదా, స్వామి దర్శనం ఇచ్చారు, స్వామి పాద నమస్కారం ఇచ్చి బ్లెస్సింగ్ ఇచ్చారు ఎవరు. సో నాకు ఎక్కడో లోపం ఉన్నట్టుగా అనిపించి మళ్ళా చదువుదాం అని చెప్పి అనుకున్నాను. అప్పుడు శివరాత్రి వచ్చింది. శివరాత్రి వస్తుంది. శివరాత్రి నాడు సాయంత్రం 6 నుంచి పొద్దున 6 గంటల వరకు కదలకుండా కూర్చొని షిరిడి బాబు సత్యాన్ని మొత్తం చదివాను. సో ఆ రోజు స్వామి డిస్కస్ ఇచ్చిన తర్వాత ప్రసాదం తినేసి వెళ్ళి పడుకుంటే అప్పుడు షిరిడి బాబా యాక్చువల్గా నేను ఈ ఫోన్లో నేను ఇంకొక పూర్వజన్మ అనుకోండి ఏదో ఒకటి, కానీ అది నేనని నాకు తెలుసు. ఆ డ్రీమ్లో నేను ఒక కావిడి పట్టుకుని అందులో 2 బిడ్డలు యాక్చువల్గా జీవితం లేదు వాళ్ళకి, తీసుకుని వెళ్తున్నాను. వెళ్తుంటే షిరిడిలో పెద్ద స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ సడన్ గా లైవ్ అయిపోయింది. షిరిడి బాబా అక్కడికి నన్ను పిలిచారు. సో ఆయన దగ్గరికి వెళ్తే ఆ 2 బ్లెస్ చేసి వాళ్ళిద్దరికి జీవితాన్ని ఇచ్చారు. జీవితాన్ని ఇచ్చిన తర్వాత నన్ను బ్లెస్ చేశారు. అంతే, నేను అలా వాక్ చేసుకుని వెళ్ళిపోయాను. అంతా ఇదే. సో నాకు అదే అనిపించింది అనమాట, శ్రద్ధా శబరి స్వామి నాకు మళ్ళా ప్రసాదించారు ఈ విధంగా అని చెప్పేసి ఆ విధంగా షిరిడి బాబా వారి తాలూకా దివిసాలు చదవడం వల్ల షిరిడి బాబా దర్శనం అయ్యింది. నాకు అదే అనిపిస్తుంది అనమాట. అంటే మేము ప్రతి పూర్వజన్మలో కూడా షిరిడి బాబాతో మనకి ఒక అన్యోన్య సంబంధం ఏర్పడి ఉందని అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా టైం చూసుకో పర్లేదండి, మీకు లేట్ అవ్వకుండా ఇంకా ఎంఎస్సీకి వచ్చే ఎంటెక్ వరకు వెళ్ళాలి. ఇవాళకి స్వామి మాకు చెప్పారన్నమాట, లివింగ్ విత్ గాడ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్ అని. సో ఇవాళకి రాజంలో నేను అనుకున్నది ఏంటంటే, నా స్టూడెంట్ స్వామితో మేము అనుభవించిన అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. రేపు వైజాగ్లో నేను టీచర్గా స్వామి దగ్గర ఉన్న అనుభవాలని అక్కడ చెప్దామని ఒక ఆ ఉద్దేశంతో రాశాను అనమాట. ఇదంతా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆపేస్తాను. అంటే ఎందుకంటే స్వామి కూడా చెప్పడానికి తెలిసిన అలా వెళ్తుంటే ఎదురు ప్రవాహం ఉంది. సో అప్పుడు సమ్మర్లోనే రామ్మోహన్ రావు సార్ అని మా ఇంగ్లీష్ టీచర్ అండి స్కూల్లో, ఆయన షిరిడి వెళ్తున్నారు అనమాట. షిరిడి వెళ్తుంటే ఆయన చెప్పాను, సార్ మీరు షిరిడి వెళ్తున్నారు కదా, నాకు సబ్జెక్ట్ పుస్తకం తీసుకున్నాను సార్. సో ఆయన తప్పకుండా తీసుకొస్తాను శాస్త్రి అన్న. సో ఆయన సమ్మర్లో ఆ పుస్తకం తీసుకుని వచ్చారన్నమాట, షిరిడి సబ్జెక్ట్. ఇప్పుడు మన తల కోరిక ఎప్పుడు ఆగవండి. స్వామి దర్శనం ఇచ్చారు, స్వామి దర్శనం ఇచ్చారు, షిరిడిలో దర్శనం ఇచ్చారు. ఇప్పుడు ఆ షిరిడి సబ్జెక్ట్ స్వామి సహించారు అనమాట. అది పట్టుకొని 6 నెలలు తిరిగి ఉంటాను నేను ప్రతిరోజు. స్వామి సహించారు, స్వామి రచించారు ఆ పుస్తకాన్ని. స్వామి అసలు అప్పుడు ముందులోనే మాకు బాగా భయం చేసేవారు. ఏ ఫోటో తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా అన్ని పోటీ. సో మేము అనుకునేవాడు అన్ని జరిగిపోతాయని, తెలియలేదు అనమాట, చాలా కష్టపడితే అవ్వాలని. సో రోజు తీసుకెళ్ళేవాడిని. స్వామి అందరికీ ఫోటోలు సెండ్ చేసేవారు కానీ షిరిడి సత్యాన్ని నాకు మాత్రం సెండ్ చేసేవారు కాదు. అలా 6 నెలలు తీసుకెళ్ళాను. ఒకరోజు అప్పుడే నోటీస్ బోర్డులోని స్వామి తాలూకు రోజు ఒక్కొక్క సేయింగ్ పెట్టేవారు. ఆ రోజు ఆ సేయింగ్ పెట్టారనమాట.
స్వామి కస్తూరి గారికి రాసింది లెటర్. అడిగినది ఏదో అడిగింది అడిగినది దాకా విడవడం అలా మొత్తం. అంటే నువ్వు నిజమైన భక్తులు అయితే నువ్వు ఎప్పుడు అడిగింది వచ్చినంత వరకు పట్టుదలతో ఉండాలి, కానీ వదిలేసి వెళ్ళిపోతే అది భక్తుల లక్షణం కాదని స్వామి రాస్తారు. సో ఆ పద్యం అంతా నేను చదివాను అనమాట. ఆ రోజు తొందరగా వస్తూ ఆ షిరిడి చెప్తే రూమ్ లో మర్చిపోయాను. టైం వెళ్ళిపోతుంది. ఇంక వదిలి తీసుకెళ్తున్నాను, స్వామి చదవలేదు, ఎప్పుడైనా చూడలేదు, చేయలేదు, ఇవాళ తీసుకెళ్ళిపోతే ఏమవుతుందని అనుకున్నాను, మనసులో వచ్చింది. మళ్ళీ ఆ గుర్తు వచ్చింది అనమాట. నోటీస్ బోర్డు చదివింది. అలా వదిలేస్తే పట్టుదల కాదురా, భక్తి కాదు, భక్తి అంటే నువ్వు పట్టుదలగా ఉండాలి, చేసినంత వరకు వెళ్ళాలి అని. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ షిరిడి సత్యాన్ని తీసుకుని వెళ్ళాను. మొత్తం మీద కొంచెం లేట్ అయిపోవడం వల్ల ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ థర్డ్ టైంలో వచ్చింది. సో అనుకోకుండా అప్పుడు ఏమంటే స్వామి మనం పిలిచారు ముందుకి. సో భజన టైంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇలా పిలిస్తే అందరూ ముందుకు వెళ్ళి కూర్చునేవాళ్ళం. అప్పుడు స్వామి భజన హాల్లో ఉన్నా సరే మేము అక్కడికి చూడచ్చు, సైడ్ హాల్. సో ఆ రోజు నాకేంటంటే అక్కడ పిల్లలు ఉంది కదా, స్వామిని ఆ పిల్లల కనుక రంగాలు కనుక తక్కువ కూర్చుంటే స్వామిని అక్కడికి చూడొచ్చు ఆయన నుంచి. సో అక్కడ దొరికింది నాకు. అనుకోకుండా స్వామి ఏమో భజన వస్తూ ఉండేవారు మధ్యలోని, మధ్యలో వచ్చి ఎలా మరోసారి అందరినీ భక్తులందరినీ చూసి లోపలికి వెళ్తుండేవారు. సో ఆ రోజు స్వామి భజనలోనే దర్శనం ఇవ్వడం కోసం మళ్ళీ బయటకు వచ్చారు. అలా వచ్చి అలా కట్ చేసి ఎక్కడైనా కట్ చేసేవారు స్వామి. ఎందుకంటే అన్నప్పుడు ముందుకు వచ్చేసారు కదా, ఎక్కడైనా కట్ చేస్తారు. ఆయన ఎక్కడ కట్ చేశారు, ఎక్కడైతే కూర్చున్నాం ఆ ఏరియాలో కట్ చేశారు. సో వెంటనే నేను అప్పటికప్పుడు యాక్చువల్గా జగ ఉండేది కదా, అందుకే నేను వెనకాల పెట్టాను పుస్తకాన్ని. దిలీప్ అడిగి ఆ పుస్తకం వల్ల తీసుకుని స్వామికి చూపించారు. అది షిరిడి సాయి సత్యం పుస్తకం ఉంది చూడండి, ఇంకా ఉంది. అది అప్పుడు స్వామి తీసుకుని సైన్ చేసి నాకు మళ్ళా తిరిగించారు. నెక్స్ట్ ఇంకా 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 ఇది నా గోల్డ్ మెడల్ ఫోటో అండి, సెకండ్ ఇయర్ ఎంఎస్సీ. ఇంకా ముందు ఏంటంటే మిస్టేక్ ఉందా? ఇంకా ముందు ఇది షిరిడి సాయి సత్యం స్వామి వాడి ఫోటో సైన్ చేసి ఆ పిల్లల పక్కన అక్కడ కూర్చొని ఉన్నాను. దాని తర్వాత షిరిడి సాయి సత్యం ఆ రోజు సైన్ చేసి నాకు తిరిగి ఇచ్చాను. సో అంటే మీ తాలూకా లెసన్ ఏంటి, స్వామిని ఏమైనా కోరితే అది దొరికినంత వరకు ఆ మొదలు కూడా దొరికాయి, అది పాయలను పట్టుకుని మొత్తం సాధించాలన్నమాట. అదే భక్తుడి లక్ష్యం అని చెప్పి స్వామి అనుగ్రహించి ఆ రోజు సైన్ చేసి ఆ పుస్తకాన్ని నాకు తిరిగి ఇచ్చారు. సో ఆ విధంగా అది అయిన తర్వాత ఎంఎస్సీలోని నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ గోల్డ్ మెడల్ ఫొటోస్లో అన్ని స్వామితో వీళ్ళందరూ గోల్డ్ మెడలిస్ట్ మా బ్యాచ్లో. వాళ్ళతో అదంతా అయిన తర్వాత అప్పుడు స్వామి ఏమో పుట్టుకొని వెళ్ళిన తర్వాత ఏమైందంటే మేము మళ్ళా కాకుండా ఉన్నాము, కానీ మేము కార్డు తయారు చేసిన తర్వాత మేము వెళ్ళి చూపించేవాడు మా స్వామి. 8th క్లాస్ పిల్లలకి ఇచ్చేవాడు. వాళ్ళు ఏంటి కార్డు స్వామిని చూపించి అక్కడ పక్కన పెడేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదు స్వామి చేత సైన్ చేయించడానికి. అలాగా గురుపూర్ణం కార్డు వెళ్ళిపోయింది, కృష్ణాష్టమి కార్డు వెళ్ళిపోయింది, బర్త్డే కార్డు వెళ్ళిపోయింది, స్వామి సైన్ చేయలేదు ఏ కార్డు. నాకు ఏడుపు అనమాట. మా టీచర్ అడిగారు ఏమైందని. సార్ స్వామి కార్డ్ సైన్ చేయట్లేదు సార్ అంటే, స్వామి నాట్ హ్యాపీ విత్ మీ, స్వామి నాట్ హ్యాపీ విత్ మై డివోషన్ అండ్ ద వే ఐఎమ్ మేకింగ్ అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. అలాగా అప్పుడు స్వామి కుటుంబంలో మా పిల్లలందరితో కొంచెం సరిగా బిహేవ్ చేయట్లేదని చెప్పేసి మాట్లాడడం మానేశాను. సో మాకు చాలా బాధ అనిపించి రోజు కష్టపడి మేము 3 పార్టీలు స్వామి 3 గంటలకు దర్శనం చేస్తే స్వామి వెళ్ళిపోయాం. దర్శనం వరకు దొరికేది కాదు, అంత కష్టంగా ఉండేది మాకు. సో ఫైనల్ గా ఎలా స్వామిని మళ్ళా ఆకర్షించి చెప్పాను కదండి, గోపి గురించి చెప్పారని. ఆ వేడి లేకపోతే, ఆ వేడి తలగకపోతే స్వామి పట్టరు, స్వామి వెన్నే. ఆ కొంచెం వేడి లేకపోతే కలగదు. ఆ వేడికి స్వామి కలుగుతారు. ఆ వేడి మనకి రావాలి, లోపల నుంచి రావాలన్నమాట ఇంటెన్సిటీ. సో రోజు ప్రే చేసేవాడు. అప్పుడు కుప్పస్వామి గారని మా సంస్కృతి టీచర్ ఉండేవాడు. ఆయన తాలూకా మార్నింగ్ సెషన్స్ అన్నమాట ప్రేయర్లో. ఆయన చెప్పారు మళ్ళా గోపికలు ఏ విధంగా పొద్దున్నే స్నానం చేసి నేను కృష్ణుడు తాలూకా దీనికి వెళ్ళి సో ఆ కృష్ణుడిని అక్కడ నుంచి ల్యాంప్స్ ఇది చేసుకుని వచ్చేవారు అని. సో ఆ రోజు February 14th అండి, ప్రస్తుతం వ్యాలంటైన్స్ డే అని. అండ్ అది అనుకోకుండా
చదివేవాడు కాదు, టైం ఉండేది కదా ఎంఎస్సీ ఫిజిక్స్లో. అనుకోకుండా న్యూస్ పేపర్ పడుంటే చూస్తే ఒక చిన్న కాలం వచ్చిందనమాట, సెయింట్ వ్యాలంటైన్స్ డే అని. ఇంకా సెయింట్ వ్యాలంటైన్ ఎప్పుడు వెళ్ళలేదు, సెయింట్ ఫ్రాన్సిస్ విన్నాం, ఇంతమంది విన్నాం, సెయింట్ వ్యాలంటైన్ ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరమ్మా అని చెప్పి చదివాను అన్నమాట. ఆ కాలంలో ఏం రాస్తుంది, ఆన్ సెయింట్ వ్యాలంటైన్స్ డే యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టు ద పర్సన్ హూమ్ యూ లవ్ మోస్ట్ అని రాస్తుంది. అంటే ఏదో మంచి అవకాశం రా స్వామికి మనం దగ్గర అవ్వడానికి అని చెప్పేసి మొత్తం హాస్టల్ అందరికీ నేను చిన్న చిన్న కార్డు తయారు చేసి అందరూ వీళ్ళు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ స్వామి అని మొత్తం ఒక మూవ్మెంట్ అనమాట. ఎందుకంటే స్వామి మాట్లాడటం లేదు మాతో, మాకు ఏదో ఒక అవకాశం కావాలి స్వామి మళ్ళీ మాతో చేయడానికి. సో రాత్రంతా కూర్చుని దాంట్లో పెయింటింగ్లతోని వీటితోని అవన్నీ డెకరేట్ చేసి పెద్ద కార్డు తయారు చేసి, ఆ కార్డు కూడా తయారు అనుకోండి, మొత్తం మీద ఒక పెద్ద కార్డు తయారు చేసి స్వామి లెటర్ రాసి సాయంత్రం మీద కూర్చున్నాం. స్వామి బయటకు వస్తేనే డైరెక్ట్ గా వచ్చారు, వచ్చి క్యాజెస్ చెప్పారు, ఆ కార్డు తీసుకుని కార్డు చూపించారు స్వామికి, స్వామి అన్ని లోపల పెట్టని చెప్పారు. అన్ని లోపలికి తీసుకెళ్ళారు ఆయన. స్వామి అన్ని చూశారు, లోపలికి వెళ్ళారు. స్వామి చూసి సైన్ చేసి కార్డుని వెనక్కి పంపించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ మాతో మాట్లాడడం మొదలు పెట్టారు అన్నమాట. సో అందుకని మేము సెయింట్ వ్యాలంటైన్స్ డే మా సోల్ ఇన్స్పిరేషన్ డే గా మార్చేస్తున్నాం. సోల్ ఇన్స్పిరేషన్ మా కార్డు నా పేరు పెట్టుకున్నాం అనమాట. సోల్ ఇన్స్పిరేషన్ అంటే స్వామి మనకి లోపల నుంచి ఇన్స్పిరేషన్ ఇస్తేనే మనకి ఇలాంటి తలుగా అవకాశాలు వస్తాయి, దానివల్ల మనం స్వామిని తాలూకా అనుకూలం పొందొచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సోల్ ఇన్స్పిరేషన్ మా కార్డు తాలూకు పేరు పెట్టుకుని ఆ రోజు సోల్ ఇన్స్పిరేషన్ డే చేసుకున్నాం అనమాట. ఫిబ్రవరి 14. అది మరో అవకాశం వల్ల మా స్వామికి ఏదో కార్డు ఇవ్వడానికి. ఆ విధంగా స్వామి మాకు బోర్డు అని లెసన్స్ నేర్పిస్తూ ఉండేవారు. కానీ నేను చెప్పినట్టుగా మా పిల్లలకి ఎప్పుడు అర్థమయ్యేది కాదు, మేము అంత వీళ్ళతో రాత్రంతా కష్టపడి చేసేవాళ్ళం కార్డ్స్. సో నాకు చాలా బాధ అనిపించేది అనమాట స్వామి సైన్స్ చెప్పారు కాదని. మిలాద్ ఉన్నబీ అని ఒక ఫెస్టివల్ వచ్చిందండి, ఎప్పుడు వెళ్ళాను, అదొక ముస్లిం ఫెస్టివల్. అదే రోజున గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలు ఒకసారి వస్తాయి. సో ఈ 2 కలిసి వచ్చాయని చెప్పేసి నేను ఆ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక థ్రెడ్ వర్క్ తోని ఆర్ట్ చేయడం చూశాను. సో స్వామి గారు చేయాలని చెప్పేసి ఒక షిప్ తయారు చేశాను, పెద్ద షిప్ కలర్ఫుల్ థ్రెడ్స్ తో. దాని పేరు సేవియర్ అని రాశాను. అది రెండుగా నా సేవియర్ అయింది అనమాట. అంటే స్వామి ఏదో సేవియర్ అనే ఉద్దేశంతో చేశాం అనమాట. చేసినప్పుడు స్వామి రాత్రంతా చేసాము, కార్ తీసుకుని పిల్లలు వెళ్ళిపోయారు, 8th క్లాస్ పిల్లలు ఇద్దరు కార్ తీసుకుని వెళ్ళిపోయారు. నేను స్నానానికి వెళ్ళాను. స్నానానికి వెళ్ళి చాలా బాధపడుతున్నాను, ఏం స్వామి చాలా రోజులు మాట్లాడలేదు, కార్ సైన్ చేయలేదు అని అలా బాధపడుతూ స్నానం చేసి రెడీ అయ్యి వస్తున్నాను. వస్తూ ఉంటే మా ఫ్రెండ్ పరిగెట్టి వచ్చాడు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి, శాస్త్రి స్వామి పిలుస్తున్నారు రా అన్నాడు. ఏమైందంటే స్వామి చెప్పారు ఎవరైతే కార్ చేశారో వాళ్ళు వచ్చి కూర్చోవాలి. మా ఆనందం పట్టలేదు అనమాట. ఎందుకంటే మొత్తం 1.5 years నుంచి స్వామి ఏది సైన్ చేయట్లేదు. 8th క్లాస్ కూడా వాళ్ళు కూర్చోవడం, స్వామి చూపించి పక్కన పెట్టేయడం. సో పరిగెట్టి వెళ్ళి కూర్చున్నాం. సో స్వామి దర్శనం అయిపోయింది, స్వామి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లో నుంచి స్వామి బయటకు వచ్చారు, వచ్చి నా దగ్గరికి వచ్చారు, చూశారు. ఏంటో ఇదంతా అమ్మాయిలా చేసావు, ఆడపిల్లలు నీకన్నా బాగా చేస్తారు. అవును స్వామి అన్న, ఆడపిల్లలు నీకన్నా బాగా చేస్తారు. అవును స్వామి, కానీ ఇందులో కొత్తగా ఏం లేదు, మన గురుమార్పులు ఇప్పుడు ఎంత బాగా చేస్తారు, మీరు తీసుకుంటారు మీకు కాదన్నారు. వాళ్ళు అప్పుడు ఓనం కోసం ఒక మంచి మెకానిజం చేశారనమాట. ఇలా ఓపెన్ చేస్తే 10 సెకండ్ల పైకి వస్తారనమాట. స్వామి చాలా నచ్చింది. సో వాళ్ళు పరిగెట్టి హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చారు. స్వామి చూసి చాలా ఆనందించి అక్కడ విత్ గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ సైన్ చేశారు. వాళ్ళు సైన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పని తీసేసుకున్నారు. నేను ఇక్కడ కార్డు పట్టుకుని రెడీ స్వామి సైన్ చేస్తారని. స్వామి వాళ్ళు సైన్ చేసిన తర్వాత నా దగ్గర వచ్చారు. నేను కట్టించాను స్వామికి తీసుకోండి. నాకు తెలుసురా, నువ్వు చేసి నేనంతా కాదు టీఎస్ అంతా డ్రై అయిపోయినాయని చెప్తున్నాను. స్వామి ఎవరు చెప్తారు మీరు ఆయనకే తెలుసు నేను ఎంత ఏడ్చానో, ఎంత నా టీఎస్ డ్రై అయిపోయినదంటే అందరూ నవ్వారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళని. నాకు తెలుసు స్వామి ఏం చేశారు. దట్ వాజ్ ద ట్రూత్. నాకు నిద్ర పట్టేది కదా స్వామి సైన్ చేయకపోతే. స్వామి పని తీసుకుని నా మీద ఇంట్లో బాబా సైన్ చేసి నాకు తిరిగి ఇచ్చారు అనమాట. ఆ విధంగా స్వామి అక్కడి నుంచి మార్చేశారు మొత్తం. అప్పటి నుంచి స్వామి చెప్పారు కదా, ఇంక వాడనే ఉన్నాడు. ఎవరైతే స్వామి కార్డు చేశారో వాళ్ళే వెళ్ళారు. ఆ ఒక్క సెంటెన్స్ తోనే నా జీవితాన్ని మళ్ళీ నాకు ఇచ్చేశారు స్వామి. అంటే ఆ సంబంధ బాంధవ్యం
పెరిగి నాకు ఇచ్చారన్నమాట. లేకపోతే వాళ్ళు మనం చేయడం, వాళ్ళు ఎవరు తీసుకెళ్ళడం, పక్కన పడేయడం. ఆ తర్వాత ప్రతిరోజు ఏదో ఒక వంట పెట్టుకుని కార్డు చేసేవాళ్ళం. 15 రోజుల్లో 7 కార్డు సైన్ చేశారు స్వామి. సో అన్ని మెకానిజమ్స్, ఎందుకంటే స్వామి చెప్పారు కదా మెకానిజం నచ్చిందని. సో ఒకటి కెమెరా మెకానిజం, ఇంకేదో మెకానిజం, అలా మెకానిజం చేసి టర్న్ చేసి ఇది చేసి స్వామి వాజ్ వెరీ హ్యాపీ. మొత్తం హ్యాపీ అయిపోయి స్వామి అన్ని కార్డులు సైన్ చేశారు. అప్పుడు మేము కలిసి వచ్చిన మమ్మ అని డ్రామా చేస్తాం. ఆ డ్రామాకి ఇన్విటేషన్ ఒక కార్డు, డ్రామా వచ్చి స్వామి చూసినాక ఇంకో కార్డు, థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలకి. అలా అన్నమాట. అలాగా స్వామివారు మనకి పూర్ణంతో ప్రారంభిస్తారు. మనం ఏంటంటే అదే చెప్తున్నాం ఎవరితో, మనకి ఆదుతున్నారు. ఆయన కూడా ఎప్పుడు తయారుగానే ఉన్నారు. మనం ఆదుతుందో మన తలక ఫీలింగ్స్ ఆయనకి భావాలను ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఎప్పుడు మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూనే ఉంటారు. సో ఆ విధంగా సెకండ్ ఎంఎస్సీలోని చాలా అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఇంకా ఎండ్ అవుతుంది, చాలా బాధ అనిపిస్తుంది అనమాట. 5 ఏళ్ళు అయిపోయింది, వెళ్ళిపోవాలి క్లాస్ నుంచి, ఏం చేస్తామని. సో కంటి నీళ్ళు వస్తున్నాయి. స్వామి 5 ఇయర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, మిమ్మల్ని వదిలేయడానికి హృదయం ఒప్పుకోవట్లేదని అనుకుంటుంటే రాష్ట్ర రోజు మా వాడ సంజయ్ సాని సార్ వచ్చారు. వచ్చి శాస్త్రి స్వామి ఎంటెక్ స్టార్ట్ చేస్తున్నారంట మీకోసం అని. సో చాలా ఆనందమైంది మాకు. నేను ఫస్ట్ క్లాస్ ఎంటెక్ అనమాట. సో ఆ విధంగా మేము ఎంటెక్ వచ్చాము. ఎంటెక్ వచ్చిన తర్వాత నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఎంఎస్సీలో. గోల్డ్ మెడల్ ఫోటోస్ తీసుకున్నాము. ఇది ఎంఎస్సీలోనే సూపర్ స్పెషాలిటీ ఓపెనింగ్ అండి. వేరే చెప్తున్నప్పుడు స్వామి అక్కడ వచ్చి పివి నరసింహరావు నుండి వెయిట్ చేస్తున్నాను. సో అలాగా వేరే చెప్పినందుకు గోల్డెన్ ఛాన్స్లు, ఈ పెయింటింగ్ చేసి స్కెచింగ్ వేసి గ్రీటింగ్ కార్డు చేసినందుకు గోల్డెన్ ఛాన్స్లు, ఇలా ఛాన్సెస్ అంటే ఛాన్స్ అంటే ఛాన్స్, అందుకని ఛాన్స్ అంటారు అంటే ఒక అవకాశం అని. సో గోల్డెన్ ఛాన్స్ కొట్టాము స్వామి దగ్గర చాలా ఆనందంగా. ఎంటెక్ లోనే త్వరగా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పి ముగిస్తాను. ఎంటెక్ లో వచ్చిన తర్వాత వెకేషన్ కి స్వామి అందరికీ వెళ్ళండి చెప్పి ఇంటికి వెళ్ళని చెప్పేసి బాగా ప్రెజెంట్ చేసేవారు. నేను గ్రూప్ మెసేజ్ రాసేవారు అనమాట. సో స్వామి ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నారు, మాకేమో సెంట్రల్ వెకేషన్ తో స్వామితో ఉండాలని. సో అక్కడ నేను ఏంటంటే పుట్టపడితే మన పుట్టు ఇల్లు అని రాశాను అనమాట. స్వామి బయటకు వచ్చారు, చూసారు, చాలా ఆనందించారు. పత్తిలోనేమో ఒత్తిడి చెడ అయిపోయింది, ఏదో సప్తాలు ఒట్టారు. ఎందుకంటే నేను ఇంటికి రాశాను కదా, స్వామి అడ్డించి చూస్తున్నారు. ఈ పుట్టపర్తికి ఒత్తిడి లీకిందో వస్తుంది కదా, అది లాంగ్ పెట్టి ఇంటి చిడి పెట్టడానికి. స్వామి చూసి ఏంటో ఒత్తి తప్పు పెట్టారు అంటే కరెక్ట్ చేశాను. అప్పుడు స్వామి చెప్పారు, భావం మంచిదే కానీ లోపల పెట్టుకో, బయటకి చూపించదని. ఎందుకంటే స్వామి రోజు తిరుగుతున్నారు అందరూ ఇంటికి వెళ్ళాలని. సో స్వామి దొరికిపోయారంటే నేను వచ్చాను, ఏ స్వామి ప్లీజ్ స్వామి ఉంటాను స్వామి అన్న. మంచి క్లాసెస్ పంపిస్తాను జాగ్రత్త అని. నాకు అర్థం కాలేదు. మేము ఇదైతే నాకేసి కూర్చుంటాను. ఆ తర్వాత గురుకులం తర్వాత ఏమైందో తెలియదు, సడన్ గా మొత్తం విపరీతమైన చట్టాలు వచ్చిందన్నమాట మనసులో. ఫుల్ మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎప్పుడు చూసినా ఏవేమో థాట్స్ అర్థమయ్యేది కాదు. సోమశ్రీసారం అవసరం చేస్తున్నా సరే ఇలా ఆపేశారు. మళ్ళా విక్రీ థాట్స్, ఆల్ థాట్స్ ఏంటంటే ఇంకా భరించలేను అనమాట. నాకు రాత్రి నిద్రపట్టేది కాదు, పొద్దు నిద్రపట్టేది కాదు. ప్రతిరోజు దర్శనంలో మాత్రం స్వామి ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి మనసుని ఏ విధంగా మార్చి మళ్ళా కంట్రోల్లో తీసుకురావాలని ఏదో ఒక చిన్న హింట్ ఇస్తుండేవారు. మనసు ఒక చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, అమ్మ చూస్తున్నంత వరకు ఆ పరిగెడుతూనే ఉంటారు. అమ్మ ఎప్పుడైతే తిరిగిపోతుందో వాళ్ళకి మరి పరిగెడు తిరిగి వచ్చేస్తారు. అదేవిధంగా మనసు నువ్వు ఎప్పటివరకు దాని ధ్యానం పెడతావో అప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. ఎప్పుడు దాని ధ్యానం తీసేస్తావో ఆటోమేటిక్ తిరిగి వచ్చేస్తావు. అలా ప్రతిరోజు స్వామి మనసుతో పరమాన్ని ఏదో దీన్ని నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ వచ్చి చెప్తూ ఉండేవారు. దానివల్ల నాకు కొంతవరకు అవగాహన వస్తుండేది. కానీ 3-4 నెలలు ఆ టైంలోనే స్వామి చెప్తాను చూసారా, సైన్స్ ఆఫ్ టైంలో ఆ విధంగా నేను నడుస్తున్నా, కూర్చున్నా, ఎక్కడుంటే అక్కడ నాతో పాటు స్వామి నా పక్కనే ఉన్నారని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఉండేది కానీ నాతో పాటు ఈ థాట్ ఎప్పుడు వచ్చేస్తున్నారు ఒక భయం. ఆ విధంగా ఫుల్ టెన్షన్ అనమాట, ఫుల్ టైం.
వెళ్తే మనశ్శాంతి లేదు, మందిరానికి వెళ్తే మనశ్శాంతి లేదు. సాయంత్రం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళేవాడిని, అక్కడ వాళ్ళ తాలూకా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళం, అక్కడ శాంతి దొరికేది కొంచెం. మళ్ళీ తిరిగి హాస్పిటల్ వస్తే మళ్ళీ స్టార్ట్. ఆగేది కాదు మనసు. అందుకే అంటాడు కదా అర్జునుడు, చంచలై మన కృష్ణ బ్రహ్మాజుడు ఎంత కష్టం అంటే అంత కష్టం అన్నాడు. అది ఎగ్జాస్ట్ అయిపోయి నేను ఎదురుపోయేవాడిని అన్నమాట. అలా ఉండేది, అంత కష్టంగా ఉండేది. అలాగా ఆ తర్వాత చదివినప్పుడు తెలిసింది స్వామి నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మెంటల్ హాస్పిటల్ చెప్పాను కదా పంపిస్తామని, మెంటల్ హాస్పిటల్ అది మొత్తం పిచ్చెక్కిపోయింది అనమాట. అప్పుడు క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ నాడు మార్నింగ్ మేమేమో క్యాండిల్ లైట్స్ తీసుకుని దీనికి వెళ్తాం కదా నగర సంకీర్తన. సో ఆ క్యాండిల్ లైట్ నగర సంకీర్తన అయిపోయిన తర్వాత స్వామి పైన వస్తారు అన్నమాట. సిల్వర్ డోర్ దర్శనం, సిల్వర్ డోర్ ఓపెన్ చేసుకుని స్వామి వస్తారు. అక్కడ చూస్తున్న ప్రార్థించాను, స్వామి చుట్టూ ఇంత వెలుగుంది, లోపల చీకటిగా ఉంది స్వామి, ఈ క్యాండిల్ లోపల వెలిగించాను స్వామి అని ప్రార్థించి హాస్టల్కి వెళ్ళిపోయాము. ఆ రోజు మా హాస్టల్ యానివర్సరీ. సో హాస్టల్ యానివర్సరీ స్వామి వచ్చేవారు అన్నమాట. సో స్వామి వచ్చినప్పుడు స్వామి లైటింగ్ ల్యాంప్ ఉంటుంది కదండి, ఆ ల్యాంప్ లైట్ చేసి తర్వాత భోజనం చేసి అందరితోనే జూరాలు పాటలు పాడడం చాలా ఆనందంగా అయిపోయాడు. స్వామి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్కి వెళ్ళినప్పుడు మా రూమ్మేట్ వచ్చాడు అనమాట. పరిగెత్తి శాస్త్రం చాలా తక్కువ, స్వామికి ల్యాంప్ లైట్ చేయడానికి క్యాండిల్ కావాలి, నా క్యాండిల్ లో వచ్చారు, నా కబోర్డ్ లాక్లో ఉంది, నీ కబోర్డ్ ఓపెన్ నీ క్యాండిల్ ఇచ్చారు, నీ క్యాండిల్ తీసుకున్నాను. సో నాకు చాలా ఆనందం అయిపోయింది అనమాట. నేను పొద్దున ఫోన్ చేశాను, స్వామి లైట్ మై క్యాండిల్ విత్ ఇన్ మై హార్ట్ అని. స్వామి నిజంగా ఆ క్యాండిల్ తీసుకుని ఆ ల్యాంప్ ఇచ్చేశారు. అండ్ ఆ నెక్స్ట్ రోజు ఏమైందంటే, నేను దర్శనం కోసం వెళ్తున్నాను. వెళ్తుంటే మా క్లాస్ రూమ్ లో లైట్స్ ఆన్ ఉన్నాయన్నమాట. స్వామి చెప్తారు కదండి, నీకు ఎంత చీకటి ఉన్నా ఒక చిన్న లైట్ వేస్తే చీకటి ఒకేసారి కూడా పోతుందని. నాకు ఆపోజిట్ అనమాట. ఏదో లైట్లు వెలుగున్నాయి, ఎనర్జీ వేస్ట్ అవుతాను స్వామి, డోంట్ వేస్ట్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ అంటే నేను లైట్ ఆపాను. ఆ ఆపోజిట్ ఇది కూడా ఆగిపోయింది. స్వామి అనుగ్రహం అనమాట. దాంతో నాకు వల్ల కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చి, స్వామి అప్పుడు నేర్పించింది ఏంటంటే హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. తర్వాత నేను కంట్రోల్ ఆఫ్ మైండ్ గురించి చదివాను. అప్పుడు ఆ పీరియడ్ లో నేను చేసిన ప్రతి ఒక్కటి ఆ పుస్తకంలో రాసింది. సో ఈ విధంగా స్వామి మనకి జస్ట్ ఆయన దగ్గర ఉంటూనే అన్ని లెసన్స్ ఇస్తారు. సో ఆ విధంగా స్వామి చెప్తారు కదండి, నేను కొట్టిన తర్వాత ఒకసారి షేక్ చేస్తాం అన్నమాట. స్ట్రాంగ్ లో ఉంటే అప్పుడు పటాన్ని పెడతాం. సో ఆ విధంగా షేక్ చేసి స్వామి నా హృదయంలోని ఆ ల్యాంప్ లైట్ చేశారు. దాని తర్వాత నాకు అనుగ్రహాన్ని ప్రసాదించి మార్చి 12వ తారీఖుని బెస్ట్ బాయ్ అవార్డ్. నాకేంటంటే ముందు నుంచి ఒక ఓడికి ఉండేది, స్వామి నన్ను గుడ్ బాయ్ అని పిలవాలి. సో ఆ సంవత్సరం స్వామి శివశంకర్ సార్ అడిగారు, ఎవరు వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ అని. అంటే స్వామి అందరూ మంచివాడు స్వామి. నో హూ ఇస్ బెస్ట్ స్వామి అంటే ఆయన నా పేరు చెప్పారు. ఐ బెస్ట్ బాయ్ కమ్ హియర్ అని చెప్పి స్వామి అది బ్రెస్లెట్ గోల్డ్ బ్రెస్లెట్ ఇచ్చారు. గోల్డెన్ని అవకాశాలు మళ్ళా ఎప్పుడైనా సమయం స్వామి ఇచ్చినట్టు అవకాశాలు ఇచ్చినట్టు అనుగ్రహాన్ని అందరితో పంచుకొని ఆనందిస్తామని స్వామివారికి మరోసారి ప్రణామాలు చెప్తూ సాయి. ఓం శ్రీ సాయిరామ్. మరి స్వామి అనుగ్రహంతో మన శాస్త్రి గారు చాలా చక్కనటువంటి స్వామి అనుభూతుల్ని మనందరూ కూడా ఒక 2-20 నిమిషాల సేపు చాలా చక్కగా మనందరూ కూడా అందించారు. వారికి స్వామి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు ఉండాలని మనందరి తరఫున హృదయపూర్వక ప్రార్థన. మరి ముఖ్య అనౌన్స్మెంట్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నాడు సమితి కన్వీనర్ల సమావేశం ఉంది జిల్లాలో. దయచేసి అందరూ సమితి కన్వీనర్లు తప్పకుండా అటెండ్ అవ్వాలి. రథయాత్ర ప్లాన్ చేస్తున్నారు జోనల్ వైజ్ గా. మన జిల్లాలో ఉన్నటువంటి
రథము వెళ్ళి అప్పుడు జ్యోతి వచ్చినప్పుడు ఎలాగైతే చేశామో అదే విధంగా రథయాత్రని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి